Hello pupil, welcome to my channel Memorable Maths Academy. Today I am going to tell the measures of length. మీకు లాస్ట్ టైము లెన్స్ గురించి అంటే మెజర్మెంటే లైన్ వైజ్గా చెప్పాను కదమ్మా, మిల్లీమీటర్స్ ఇట్లాంటివి లైన్ వైజ్గా చెప్పాను కదా. ఈరోజు చేంజ్ ద మెజర్స్ ఆఫ్ లెంత్ ఫ్రమ్ ఫ్రాక్షన్ టు డెసిమల్స్. మనం ఒక ఫ్రాక్షన్ ఇచ్చి అంటే మెజర్మెంట్ది ఆ ఫ్రాక్షన్స్ని డెసిమల్స్ లేకైనా మార్చు అని చెప్పచ్చు. క్వశ్చన్ డెసిమల్గా ఇచ్చి ఫ్రాక్షన్ లేకైనా మార్చు అని చెప్తారు. ఏది మెజర్మెంట్లో సి నంబర్ 1 mm is equal to 1/10 centimeters. 1 mm is equal to 1/10 centimeters. మీటర్స్ని ఎప్పటికైనా ఎంటీఎస్ అని రాయాలమ్మా. షార్ట్కట్లో రాయాలనుకుంటే ఎంఎస్ అని రాయకూడదు. ఎంటీఎస్ అంటే మీటర్స్ అనేది తెలిసిపోతుంది. ఎంఎం అంటే మిల్లీమీటర్. ఓకే, ఎంఎం అంటే షార్ట్కట్లో మీకు మిల్లీమీటర్. ఈ 1 మిల్లీమీటర్ని 1/10 సెంటీమీటర్స్ అని అంటున్నాడు. ఈ ఫ్రాక్షన్ని మనం డెసిమల్స్లోకి మార్చాలి. డెసిమల్స్ అంటే పాయింట్ వైజే కదా, డెసిమల్స్లోకి మార్చాలి. 1/10 అని అన్నారు అంటే 1/10 అని అన్నారు కాబట్టి దీన్ని డెసిమల్గా మార్చాలంటే ఈ 10ని అంటే 10తో 1ను డివిజన్ చేయాలి. 10తో 1ను డివిజన్ చేయాలి. అప్పుడు మనకు డెసిమల్గా వస్తుంది. సి హియర్, ఇప్పుడు పోతుందా 1తో? నో. కాబట్టి ఏం చేయాలా? పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకో. 10 1s are 10. ఓకే, ఎంత వచ్చింది? 1/10 సెంటీమీటర్స్ అన్నాడు కదా. దీన్ని డెసిమల్స్లోకి చెప్పమన్నాడు. ఫ్రాక్షన్కి ఆన్సర్ 1 మిల్లీమీటర్ అంటే 1/10 సెంటీమీటర్స్. అదే డెసిమల్లోకి సెంటీమీటర్ని మార్చాలంటే 0.1 సెంటీమీటర్. ఓకే, 0.1 సెంటీమీటర్. నంబర్ 2, 3 mm is equal to 3 mm is equal to అదే ఊరిక ఫ్రాక్షన్ లైక్ మార్చాలంటే ఈ 0.1 సెంటీమీటర్స్ అని ఇచ్చి దీనిని మీరు ఫ్రాక్షన్ లైక్కి మార్చండి అని కన్వర్ట్ ఫ్రాక్షన్ అని చెప్తే ఏం చెప్తారమ్మా? సింపుల్. మీకు ఇది ఇటు పక్క చెప్తాను చూడండి. 0.1 ఉంది కదా, పాయింట్ బదులు ఏం పెట్టాలా? 1 అన్న పెట్టాలి. 1 అంటే 1/ఏ కదా. ఇక్కడ 1 ఇచ్చినాడు కాబట్టి మనకు 1/ఏ. 2 ఇస్తే 2, 3 ఇస్తే 3, 7 ఇస్తే 7. ఎంత నంబర్ ఇస్తే అంత బై 1/. పాయింట్ బదులు 1 పెడతాం. పాయింట్ తర్వాత ఎన్ని నంబర్లు ఉంటే అన్ని జీరోలు. మీకు సింపుల్గా ఒక గుర్తుగా చెప్పాను కదా, అన్ని జీరోలు. 1/10 వస్తుంది. అదే 3 mm అన్నాడు అనుకోండి. 3 అంటే 3నే బై ఏమి, ఇక్కడ మనకి ఇంకా డెసిమల్స్ క్వశ్చన్ ఇవ్వలేదు, పూర్తి క్వశ్చన్ ఇవ్వలేదు. 3/10 అని నేను మీకు జనరల్గా చెప్తున్నాను. 3/10 అంటే బై పాయింట్ బదులు 1, పాయింట్ పక్కన ఎన్ని నంబర్లు ఉంటే అన్ని జీరోలు. ఓకే, 3/10 వస్తుంది. ఇప్పుడు మనకు ఇది ఫ్రాక్షన్స్ని డెసిమల్స్లోకి మార్చమన్నాడు కానీ డెసిమల్స్ని ఫ్రాక్షన్లోకి మార్చమని చెప్పలేదు. మీకు అది ఎగ్జాంపుల్కి ఫ్రాక్షన్ని డెసిమల్స్లోకి చూపించినప్పుడు ఒకవేళ డెసిమల్ ఇచ్చి ఫ్రాక్షన్లోకి చూపించమంటే ఇంతే కదా. అక్కడ మనకు డెసిమల్స్లోకి 0.1 వచ్చింది. అదే ఫ్రాక్షన్స్లోకి అయితే 1/10 వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే, ఏది ఇచ్చినా కూడా అంతే. ఓకే చిల్డ్రన్, ఇది చూడండి. 3 మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు అంటే 3/10. 3 millimeters is equal to 3/10 is equal to how much in decimals? లేదంటే ఒకవేళ డాష్ అనుకోండి. 3 mm is equal to 3/10 is equal to డాష్ ఇన్ డెసిమల్స్ అని అన్నాడు. డెసిమల్స్ లైక్ మార్చడానికి 3/10 అని ఇస్తే, ఫ్రాక్షన్గా ఇస్తే, ఈ ఫ్రాక్షన్ డెసిమల్ లైక్ మార్చాలంటే ఏం చేయాలి? మనం 3/10ని డివైడ్ చేయాలి.
3/10 అని ఇచ్చిన ఇక్కడ ఈ 3ని 10తో డివిజన్ చేయాలి. 3/10 అన్నాడు కదా, ఈ 3ని 10తో చేస్తాం. పోతుందా? పోదు కాబట్టి పాయింట్ పెట్టి 0 పెట్టాలి. 10 3s are 30. 0 అని ఎంత వచ్చింది? 0.3. 0.3 పెట్టిన ఒకటే మీరు 0.3 పెట్టిన ఒకటే ఏదైనా వస్తుంది. ఆ డాష్లో 0.3 అని పెట్టాలి. ఓకే, అదే ఒకవేళ 8 mm ఎంత ఇస్తే అంత 8 mm అని ఇచ్చానుకో, ఎయిట్ mm ఈక్వల్ టు 8/10 సెంటీమీటర్స్. 8/10 సెంటీమీటర్స్. దీన్ని ఈ ఫ్రాక్షన్ని డెసిమల్స్లోకి మార్చాలి. చేంజ్ ఇంటూ డెసిమల్. చేంజ్ ఇంటూ డెసిమల్స్, లేదంటే చేంజ్ యాజ్ డెసిమల్. ఇంటూ అయినా సరే, యాజ్ అయినా సరే, ఏదైనా. ఎంత ఇచ్చినాడు మనకు? 8/10 ఇచ్చినాడు. 10తో 8ని డివైడ్ చేస్తాం. పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెడితే 10 8s are 80. అంటే 0.8 is the decimal. 0.8 డెసిమల్స్ లెక్క మార్చాలంటే ఎంత వచ్చింది మనకి? 0.8 అని ఇచ్చినాడు అనమాట. ఓకే చిల్డ్రన్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, టుమారో I will meet again.